నకిలీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగం నిర్వర్తిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు గద్వాల డీఎస్పీ మొగలయ్య తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గద్వాల ప్రాంతంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్లుగా కాట్రావత్ నరేష్పై వ్యవసాయ శాఖ అధికారులు 2024లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టౌన్ ఎస్ఐసిఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా అచ్చంపేటకు చెందిన పి నాగరాజు, కాట్రావత్ నరేష్లు యూపీలోని ఘాజీపూర్ యూనివర్సిటీ, యాంటీ యూనివర్సిటీల్లో లక్షకు పైగా డబ్బులు చెల్లించి నకిలీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగానికి అప్లై చేశారన్నారు. వీరిలో పి నాగరాజుకు ఉద్యోగం రాకపోగా కాట్రావత్ నరేష్కు ఉద్యోగం వచ్చిందన్నారు. కాట్రావత్ నరేష్పై వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం వచ్చినట్లు విచారణలో తేలిందని తెలిపారు. మార్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నరేష్ అనే అతని మీద, కాట్రావత్ నరేష్ అనే అతని మీద అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారిని ఉత్తర్వుల ఆదేశాల మేరకు టౌన్ సిఐ అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కాట్రావత్ నరేష్ అండ్ పెరుమల్ల నాగరాజు అని వీళ్ళిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో పనిచేసే నేటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ ఘాజీపూర్ యూనివర్సిటీ ఒకటి, దాని పక్కనే హండి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్, అంటే వీళ్ళు ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కన్ఫెస్ చేసారు. బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇక దీంట్లో వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కింగ్ పిన్ కూడా, అంటే వీళ్ళకి ఎవరు అమ్మారు, ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టడం, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వీళ్ళిద్దరిని అయితే లీగలైజ్ చేసి